నమస్కారం మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించాలని 10,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని స్థానిక సుందరయ్య భవన్ లో భారత కమ్యూనిస్టు పార్టీ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. తీసుకొచ్చి ప్రాజెక్టులో నింపామని చెప్పి చేతులు దురుపుకొని ఎన్నికలకు పోవాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన. అంటే వెలుగొండ ప్రాజెక్టు కూడా మూతపడేసి వెలుగొండ ప్రాజెక్టు కూడా కట్టగట్టించి కొల్లవాగలో పడేసే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులు ఎవరైతే మనం ఓటు చేస్తున్నామో అడుగుతున్నామో అందరికీ లేదు. మన కోడు ఇక్కడ మాట్లాడుకోవాల్సింది మన కోడు వినే నాలుగు లేడు. కనీసం పత్రికల్లో రాసే పత్రికలు కూడా లేవు. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని పత్రికలు, ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని పత్రికలు రకరకాలు ఉన్నాయి. రాసినా అంత 4 ముక్కలు రాస్తారు, అదే ఉండదు. కాబట్టి ప్రజల అభిప్రాయాన్ని, ప్రజా అభిప్రాయాన్ని ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకునే పరిస్థితి కూడా కరువు. ఈ జిల్లా ప్రజానికి సెకండ్ ఫేజ్ పేరు పెట్టి కన్నా అనుసంధానం ఏదైతే చేయాల్సిందో అక్కడ దాకా ఆపుకోవాల్సిన నీళ్లు ఉదయం ఈరోజు రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, రేపు ఎన్నికల సందర్భంగా ఈ సమస్యల పట్ల మీ వైపు రైతులు హామీ ఇచ్చి వదిలేసిన ఉన్నారు, అట్లాగే ప్రారంభించి వదిలేసిన ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయకుండా ఉండటం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడడం అనేది రాజకీయ పార్టీ నాయకులకి, ముఖ్యంగా పాలక పార్టీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. అందువల్ల మనం ఇప్పుడు జిల్లా అభివృద్ధి జరగాలంటే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, వెనుకబడిన జనం యొక్క అభివృద్ధి, వెనుకబడిన అంశాల్లో అభివృద్ధి చేయడమే జిల్లా అభివృద్ధి సాధించడం. అటువంటి అభివృద్ధిని సాధించడంలో పాలక పార్టీలు పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయి. కాబట్టి మనందరం కలిసి పోరాడాల్సిన అవసరం వస్తూ ఉంది. ఇళ్ల స్థలాలు సాధ్యం కాదు, కానీ ఒక మాట మాత్రం ఈ సందర్భంగా ప్రస్తావన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకాశం జిల్లా ప్రధానంగా జిల్లా ఏర్పడకుంటే ఈ ప్రాంతానికి నీటి వనరుల్లో పాలక వర్గాలు అన్యాయం చేసిన పరిస్థితి. ఈ రైట్ కెనాల్కి సంబంధించి మన ఫస్ట్ పేజీలోనే కందుకూరు ఉదయగిరికి వెళ్ళాల్సిన పరిస్థితి అక్కడ తగ్గించేశారు. అది బ్రహ్మానంద రెడ్డి గారు గుంటూరు ఇతర ప్రాంతాల రైతులకి సమస్యగా చేసి నీళ్లు ఆ కాలాన్ని నరసరాపేట మీదుగా మళ్లించి పరిస్థితి కూడా ఉంది. ఒంగోలు మండల పరిధిలోని బొద్దులూరి వారిపాలెం గ్రామం పంచాయతీ 1వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చప్పిడి సురేష్ గెలుపు సాధిస్తే ఆ గెలుపును వైసీపీగా ఆ పార్టీ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటని ఒంగోలు తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశంలో తెలియజేశారు. సోమవారం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి పోలవరపు వెంకటరామయ్య మాట్లాడుతూ బొద్దులూరి వారిపాలెంలో 1వ వార్డు అభ్యర్థిగా చప్పిడి సురేష్ ను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ బలపరిచారు. ఆయనకు పోటీగా ఎవరూ పోటీ చేయకపోవడం వలన సురేష్ ఏకగ్రీవంగా గెలిచారని అన్నారు. అయితే సోమవారం సాక్షి పత్రికలో వైసీపీ అభ్యర్థి గెలుపు సాధించినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. చప్పిడి సురేష్ మాట్లాడుతూ తాను టీడీపీ కుటుంబ సభ్యుడినని, గతంలోనూ ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నానని అన్నారు. దామచర్ల ఆదేశాలతోనే 1వ వార్డుకు పోటీ చేసి గెలుపు సాధించానని తెలిపారు. మీడియా సమావేశంలో నలబోతు బాలగంగాధర్, కోటారి నాగేశ్వరరావు, చప్పిడి శేషయ్య, గల్లా సురేష్, రేగలగడ్డ అశోక్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సాక్షి పేపర్లో ఒంగోలు మండలం బొద్దులూరు వారిపాలెంలో వార్డు ఎలక్షన్లో వైసీపీ పార్టీ ఏకగ్రీవం అయినట్టుగా సాక్షి పేపర్లో ప్రచురించడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి
తెలుగుదేశం పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికబడినటువంటి చప్పిడి సురేష్ గారు ఈరోజు వీళ్ళు ప్రవర్తించడం ఎంత సిగ్గుసేటు. అసలు ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే ఇది నిజంగా ప్రజాస్వామ్య పద్ధతిగా పరిపాలన ఉందా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలన ఉందా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజలందరూ కూడా చీచి అని చేదరించుకుంటే వీళ్ళు మేము గెలిచామని అసత్య ప్రచారాలు చేసుకుంటా ఇక్కడ ఇదే ఉదాహరణ. ఈ బొద్దులూరు వారి పాలనలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వ్యక్తిని ఏకగ్రీవంగా మేము గెలిచామని చెప్పుకోవడం ఎంత సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అక్కడ ఎవరైతే ఎన్నికబడ్డారో ఆయన మాట్లాడతారు. మీరు ఆయన మాట్లాడేటువంటి విషయాల్ని వినండి. నేను ఇట్లాంటి అసత్య ప్రచారాలని మానుకోవాల్సిందిగా వైసీపీ పార్టీ. మాది బొద్దులూరు వారిపాలెం అండి. 1వ వార్డు నెంబర్ లేదు, అప్పుడు లేనందువల్ల ఏకగ్రంగా నాకు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ తరఫున. ఇస్తే వాళ్ళు అబద్ధం సాక్ష్యం పెట్టి వైసీపీగా పేపర్లో సాక్షి పేపర్లో వేసారండి. ఇవాళ మేము ఏ పేపర్లో వేయలేదు. రామారావు వచ్చిన నుంచి మేము తెలుగుదేశం పార్టీ అండి. నా పేరు సప్పిడి సురేష్ బాబు. మండల పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ని. మొన్న ఆగస్టు 19వ తారీఖు జరిగినటువంటి పంచాయతీ బొద్దులూరు వారిపాలెం పంచాయతీ 1వ వార్డు ఎన్నికలలో క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడైనటువంటి చప్పిడి సురేష్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఈ సాక్షి పేపర్లో అసత్యంగా వైకాపా మద్దతుదారుడుగా పేర్కొనడం ఈ పేపర్లో రావడం జరిగింది. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము అని తెలియజేసుకుంటున్నాం. బొద్దులూరు అండి. నీ పేరు చెప్పు. మాది బొద్దులూరు వారిపాలెం. మా తొలి నుంచి తెలుగుదేశం పార్టీ తరపునే ఉన్నాము. ఈ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేస్తున్నాం. సప్పిడి సురేష్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున సప్పిడి సురేష్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము. ఈ పేపర్లో మాకు తెలియకుండానే వేశారు. మొన్న జరిగిన పంచాయతీ మరియు వార్డు సభ్యుల బై ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బొద్దులూరుపాలెం 1వ వార్డు నుంచి పెద్దలు చప్పిడి సురేష్ గారు ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఎన్నికయ్యారు. దాన్ని కూడా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదైతే అబద్ధాల పుత్రిక సాక్షిలో తెలుగుదేశం పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఎన్నికైన చప్పిడి సురేష్ గారిని వైఎస్ఆర్సీపీ ద్వారా వార్డు మెంబర్గా ఎన్నికయ్యారని చెప్పని పేపర్లు ఈ రోజున ప్రకటించుకోవడం జరిగింది. మరి ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే రాష్ట్రంలో ఎవరో పుట్టిన బిడ్డకి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ పేరు పెట్టుకున్నట్టు చందంగా ఉంది. వాస్తవంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున సర్పంచులందరినీ ఆ రోజున ఎన్నికల పరిస్థితిలో ఏకగ్రీవం చేసుకున్నారు. భయభ్రాంతులను చేసి పోటీలో లేకుండా ఏకగ్రీవం చేసుకొని ఇప్పుడున్న పరిస్థితిలో అదే సర్పంచులు ఈరోజు రోడ్లెక్కి నిధుల కోసం వాళ్ళ చెక్ పవర్ల కోసం మిగిలిన ప్రతిపక్ష పార్టీల కన్నా ఎక్కువగా వాళ్ళ అధికార పార్టీ వాళ్ళ పార్టీ మీద వాళ్ళు పోరాటం చేసుకునే పరిస్థితి మనం మీడియా ద్వారా కానీ వాస్తవంగా చూస్తూ ఉన్నాం. ముందు మీ వాళ్ళని మీరు కాపాడుకోండి. మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎన్నికల సమయంలో మీకు ఉనికి పుట్టింది. లాస్ట్ తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్ను కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలిచిన ఆయన్ని కూడా తీసుకొచ్చి మీ పార్టీతో గెలిచామని చెప్పి మీరు చూపించుకోవటం ఇది సిగ్గుమాన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే మీ చర్యల్ని మీ సాక్షి పేపర్లో ఇలాంటి తప్పుడు ప్రచారాలని మేము ఖండిస్తూ ఉన్నాం. మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా అభిమానులు ఒంగోలు కొత్తపట్నం బస్ స్టాండ్ లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
పంచాయతీ చిరంజీవి గారికి ప్రకాశం జిల్లా చిరంజీవితో అందరి తరపున కూడా ప్రజలందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంవత్సరం మారిందంటే మాకు ఓ పెద్ద పండుగ వస్తుందా అని చెప్పి కోట్లాది అభిమానులందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అది ఆగస్టు 22వ తేదీ. మేము మాకు తెలిసిన కాడి నుంచి హీరో అంటే చిరంజీవి గారు. ఆయన పుట్టినరోజు అంటే మాకు పెద్ద పండగ. మాకు పండుగలు ఏ డేట్ వస్తాయో తెలియదు, కానీ ఆగస్టు 22 మట్టికి ఖచ్చితంగా గుర్తు ఉంటుంది. అలాంటి రోజు ఈరోజు నిజంగా అలాంటి ఆయనకి అభిమానులుగా ఉండటం నిజంగా మా యొక్క ఏ రోజు చేసినటువంటి పుణ్య ఫలితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు ఆయన చూపించినటువంటి మార్గంలో మేమందరం కూడా 10 మందికి సమాజానికి ఉపయోగపడే విధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలను తీసుకొని ముందుకెళ్తున్నామంటే ఆయన చూపించినటువంటి బాటే. ఆయన పుట్టినరోజు అంటే ఏదో కేకులకి పరిమితం కాకుండా ఈరోజు కొన్ని లక్షల మంది రక్తదానాల వైపు ఎంతోమంది ప్రాణాలను కాపాడే విధంగా కూడా ఈరోజు ఆయన చూపించినటువంటి మార్గం శీలంగా మాటల్లో చెప్పడానికి వర్ణాతీతంగా భావించవచ్చు. అలాంటి అభిమానులుగా ఉండటం మా అందరికి కూడా చాలా గర్వకారణం. ఆయన ఈరోజు 68వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆయన ఇలానే నిండు నూరేళ్ళు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ముందు కూడా మా అభిమానులందరికీ కూడా ఆయన ఒక ఆదర్శప్రాయుడిగానే నిలవాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మాకు ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు ఈరోజు. ఎందుకంటే అన్నయ్య పుట్టినరోజు వస్తుందంటే మాకు ఒక పండగ వాతావరణం కలుగుతుంది. ఎందుకంటే మాకు ఎంతో ఆనందింపజేసే ఈ అన్నయ్య పుట్టినరోజు మేము ఈరోజు మన కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ నందు జరుపుకోవటం మాకెంతో ఆనందంగా ఉంది. ప్రకాశం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయటం, మెగా అభిమానులు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రేపు కొత్త కూరగాయల మార్కెట్ రెడ్ క్రాస్ నందు మెగా రక్తదాన శిబిరం జరుగును. కావున ఒంగోలు పట్న ప్రజలందరూ విచ్చేసి ఆ మెగా శిబిరాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఒంగోలు బైపాస్ రోడ్లోని వైఎస్ఆర్ పార్టీ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన కేవీఆర్ ఫుడ్ వరల్డ్ షాప్ ను నగర మేయర్ గంగాడ సుజాత ప్రారంభించారు. ఒంగోలు బైపాస్ రోడ్లోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎదురుగా శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజీ ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన కేవీఆర్ ఫుడ్ వరల్డ్ టీ, టిఫిన్, మీల్స్, స్నాక్స్ షాప్ ను నగర మేయర్ గంగాడ సుజాత రిబ్బన్ కట్ చేసి నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కె దయాకర్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. సహాయం అందించింది. ఇంకే మహిమ ప్రభావం చూపిస్తూ యేసు పరిశుద్ధరాముడు అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలు సౌత్ బైపాస్, ఓల్డ్ బైపాస్ ముఖ్యంగా మా యొక్క పార్టీ ఆఫీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఎదురుగా కేవైఆర్ ఫుట్బాల్ అనే ఒక హోటల్ని మరి దయాకరు అబ్బాయి యూత్ మరి వాళ్ళు నన్ను పిలిచి ఇక్కడికి నా చేతుల మీదుగా ఓపెన్ చేసినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే ఓపెన్ చేసినందుకు వాళ్ళని అభినందిస్తున్నాను దయాకర్ని. ఎందుకంటే ఈ రోజున నేను చాలా చోట్ల ఇలాగ టీ షాప్స్ అయితే లేకుంటే చిన్న చిన్న హోటల్స్ అన్నీ కూడా మరి రెస్టారెంట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒంగోలు నగరం రోజు రోజుకి పెరుగుతుంది, ప్రజల యొక్క టేస్ట్లు కూడా పెరుగుతున్నాయి. ఈ
ఎక్కువగా మరి హోటల్స్ మీద రెస్టారెంట్స్ మీద ప్రజలందరూ కూడా ఆధారపడి మరి ఈరోజు మరి ఉరుకులు పరుగులు పెడుతున్నప్పుడు టైంకి ఇంట్లో సరిగా ఉండకపోయినా టైంకి అందించకపోయినా అందరూ కూడా హోటల్స్కి వచ్చి మరి భోజనం చేసో లేకపోతే టిఫిన్ చేసో వెళ్ళిపోతున్నారు. దానికి అనుగుణంగానే మరి మంచి మంచి హోటల్స్ కూడా మనకు రావడం జరిగింది. వీళ్ళ యూత్ ఈ రోజున గవర్నమెంట్ ఉద్యోగాల గురించో లేకపోతే ఇంకా వేరే జాబ్స్ గురించి ఎదురు చూడకుండా మరి పెద్ద పెద్ద చదువులు ఎంటెక్లు బీటెక్లు చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసమని మరి ఇలాగా వాళ్ళ హోటల్స్ పెట్టడం, మరి టీ షాప్స్, కాఫీ షాప్స్, అలాగే రకరకాలుగా మరి రెస్టారెంట్స్, అలాగనే మరి బిర్యానీ పాయింట్స్ అన్నీ కూడా పెడుతూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ మరి ప్రజలకి ఐకాన్గా నిలబడుతున్నారు. కాబట్టి మరొకసారి మరి దయాకర్ని అభినందిస్తున్నాను. తప్పకుండా మరి ఈ హోటల్ని రోజు రోజుకి అభివృద్ధి చేయి. మీరు ఒక చిన్నగా ఈరోజు స్టార్ట్ చేస్తే రేపు మరి పెద్ద రెస్టారెంట్గా కూడా దీన్ని మీరు పెంచే విధంగా మీరు ఆ భగవంతుని మీకు కంపల్సరీగా మిమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇక్కడికి నన్ను పిలిచినందుకు, అలాగే మరి మా యొక్క పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మా సునీల్ అయితే మా యూత్ నాయకులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి అభిమానులందరికీ కూడా మరి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి దయాకర్ని అభినందిస్తారు. ఎస్బీఐ బ్యాంకులో ఉన్నతమైన పదవులు అధిరోహించి పదవి విరమణ చేస్తున్న సామంతపూడి సుబ్బారావును ఎస్బీఐ పై అధికారులు ఘనంగా సన్మానించి శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుబ్బారావు చేసిన సేవలను ఎస్బీఐ బ్యాంక్ అధికారులు కొనియాడారు. కామ్రేడ్ సుబ్బారావు జిందాబాద్. కామ్రేడ్ సుబ్బారావు జిందాబాద్. కామ్రేడ్ సుబ్బారావు జిందాబాద్. కామ్రేడ్ సుబ్బారావు జిందాబాద్. వెల్కమ్ టు ఆల్. ఈ సుబ్బారావు గారి గురించి ఒక్క నిమిషం మాట్లాడతాను బికాస్ ఆఫ్ పాజిటివ్ ఆఫ్ టైం. సుబ్బారావు గారు రియల్లీ గేమ్ చేంజర్ ఇన్ కందుకూరు రీజియన్. ఇన్ఫ్యాక్ట్ కందుకూరు రీజియన్ క్రాస్ సెల్లింగ్ క్రాక్ చేసిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. అండ్ ఒక లాకర్ కరెంట్ పెట్టినా లేకపోతే ఒక ల్యాండ్ లాట్ కరెంట్ పెట్టి సోర్స్ చేసిన బిజినెస్ అనేది ఈజ్ ఇన్స్ట్రుమెంటల్ అండ్ ఈజ్ బిహైండ్ దట్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్. అండ్ చాలా పనులన్నీ కూడాను ఈ మేడ్ ఈజీ ఫర్ మీ. రియల్లీ ఈయన యాక్చువల్గా సుబ్బారావు గారిని ప్రతి విషయంలోనే కూడా నాకు ఎలాంటి సపోర్ట్ అంటే కంప్లీట్గా ట్రస్ట్. ఒక పని అవ్వాలంటే కూడా మేజర్ థింగ్స్ పిఆర్ పబ్లిక్ రిలేషన్స్ కానీ అన్నీ కూడాను ఒక బ్రాంచ్ ఇది ఇనాగ్రేషన్స్ కానీ న్యూ బ్రాంచ్ ప్రెమిసెస్ ఇనాగ్రేషన్ కానీ ఎనీథింగ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ సపోర్ట్ మీ లైక్ ఎనీథింగ్ అండ్ ఆల్. అండ్ ఇక పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందంటే మరి ఇంతకుముందు రీజియన్లోని ఎందుకు ఇట్లా ఉండిపోయింది పెర్ఫార్మెన్స్ నాకైతే తెలియదు.
బట్ నేనైతే కనుక నేను మనసులో ఆయన మనసులో మాట అంటే నన్ను బాగా వాడుతున్నారు అనుకుంటారు రాధమ్మ గారు. కాబట్టి ఆయన చాలా హెల్ప్ చేశారు రీజన్కి. సో ఎనీ ఇష్యూ, ఈ నేమ్ ఇట్ ఎనీథింగ్ అండ్ ఆల్ ఈజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ దట్ అండ్ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ వర్క్ అండ్ ఈజ్ హ్యావింగ్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. ఈ ఎస్పెషల్లీ స్టాఫ్ మెడికల్ బిల్స్ కానీ ఇట్లా ఎట్లా ఉంటుందంటే ఇంటికి కన్సర్న్ ఎట్లా ఉంటుందంటే ఈ స్టాఫ్కి కనుక ఎనీ ఇష్యూ రిగార్డింగ్ స్టాఫ్ ఎనీ లీజర్ అకామిడేషన్ కానీ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అంట ఇమీడియట్గా ఏమైనా ఉన్నా కూడా సార్ట్ అవుట్ చేయడం, ఇమీడియట్గా రావడం, దాన్ని సెటిల్ చేసేయడము, మూవ్ చేయడం ఎక్కడి నుంచి ఇమీడియట్గా. సో ప్లీజ్ వన్స్ అగైన్ ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ ఐ ప్రే ద ఆల్మైటీ టు ప్రొవైడ్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ అండ్ విష్ యూ హ్యాపీ సెకండ్ ఇన్నింగ్స్. థ్యాంక్ యూ అన్నా. ఇవన్నింటినీ కూడా కట్టుకొని మళ్ళీ రీజియన్ని కానీ ప్లస్ మెంబర్స్ని కానీ అందరినీ కన్సల్టేట్ చేసి ఒక రకంగా టోటల్గా స్మూత్ ఫంక్షనింగ్, అంటే ఒక న్యూ రీజన్ ఫామ్ అయిన తర్వాత ఒక స్మూత్ ఫంక్షనింగ్ అంటే సుబ్బారావు తన ఎక్స్పీరియన్స్తో కానీ లేదంటే చాలా స్మూత్నెస్ అతనికి నార్మల్గా అందరినీ కన్విన్స్ చేయగలిగేది కానీ చాలా ఎక్సలెంట్గా సర్వీస్ చేశాడు అందరికి కూడా. ఒకనొక టైంలో ఇప్పుడు వాళ్ళ రీజనల్ మేనేజర్, ఇప్పుడు ఉన్న రీజనల్ మేనేజర్ గారు చెప్పినట్టుగా డిఫరెన్స్ ఏదైనా అడుగుతున్నారు సార్ ఒకప్పుడు దానికి. ఇప్పుడు ఎందుకు ఇలా ఇంత పొటెన్షియల్ ఉండే రీజన్ ఇలా ఉండిపోయి ఈరోజు పెర్ఫామ్ అవుతుందంటే వాడుకునే విధానాన్ని బట్టి ఉంది. ఒకప్పుడు ఇతన్ని అంటే అసోసియేషన్ అనేది దూరంగా పెట్టాలనే టైంతో ఉన్నప్పుడు రీజన్ అలా ఉంది. ఈరోజు అసోసియేషన్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్. ప్రతి ఒక్కరు గుర్తించాల్సింది ఏమంటే ఎన్నో రిమోట్ ప్లేసులు ఉంటాయి, ఇంకా రాయచోటి అది ఆ పక్క రాజంపేట రీజన్, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద వెరీ వెరీ డిఫికల్ట్ రీజన్స్. వేర్ డిఫికల్టీ ఇస్ దట్ ఇప్పుడుండే స్టాఫ్ షార్టేజ్లా ఖచ్చితంగా అక్కడ స్టాఫ్ ఇయర్, అన్ని దగ్గరలో స్టాఫ్ షార్టేజ్ ఉంటుంది. కానీ ఒంగోలులో స్టాఫ్ షార్టేజ్ని తట్టుకోవడానికి షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. ఎందుకంటే ఓకే ఒకరోజు లీవ్ వెళ్ళి ఆడమనుకో, ఏ ఊరన్నా ఒక అందరూ ఒంగోలులోనే నివాసం ఉంటారు, ఒక 1 డే శనివారం పోయి ఆదివారం రాత్రి చూసుకొస్తారు. ఈయన అటు కాదు, మరివేంల, మార్కాపూరు, ఖమ్మం ఏడన్నా ఉంటారు. మీరు ఖచ్చితంగా లీవ్ లేకపోతే వాళ్ళు బతకలేరు. సో అలాంటి డిఫికల్ట్ టెరైన్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి టెరైన్స్లో జోనల్ సెక్రటరీగా చేసి అప్పుడప్పుడు ఉండే రీజనల్ మేనేజర్స్తో ట్యూన్ అవుతూ ఎంప్లాయీస్కు మెంబర్స్కు బెనిఫిట్ పాస్ ఆన్ చేస్తూ ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకెళ్ళిన ఒక మంచి జోనల్ సెక్రటరీగా ఐ ప్లేస్ ఆన్ రికార్డ్ ది అప్రిషియేషన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సుబ్బారావు who has done exemplary job in a difficult terrain during the initial formation. అది కూడా మీ శ్రీనివాస్ నీడలో పనిచేశాడు. ఒకప్పుడు శ్రీనివాస్ జిల్లా కదా ఇది, ఒకప్పుడు శ్రీనివాస్ జిల్లా, ఇంకా శ్రీనివాస్ అట్లా చూపించేస్తాడు సినిమా. అట్లాంటి శ్రీనివాస్ అది ఈయన చెప్పారు కదా లీవ్ సమస్యలు వచ్చినప్పుడు when I started discussing with the general manager, అప్పుడు ఆయన అట్లా అంటావయ్యా నువ్వు, మనుషులే లేని అతి కష్టమైన రీజన్లో ఆరం కూడా లీవ్ ఇవ్వలేడు కదా అంటాడు. మేము అప్పుడు డేటా తీసుకెళ్ళాం, చూస్తే ఈ మాడ్యూల్లో హైయెస్ట్ స్టాఫ్ స్ట్రెంగ్త్ అక్కడే ఉంది. వాళ్ళు అది ఫార్మ్ అయిన రోజులో ఎంత స్టాఫ్ ఉన్నారో అక్కడ ఆగిపోయారు మేనేజ్మెంట్. ఆ పీరియడ్ తర్వాత కంటిన్యూస్గా స్టాఫ్ లోడ్ అవుతూ వచ్చింది. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు ప్రజెంట్ చేయడం, ఆ డిఫికల్టీస్ ప్రజెంట్ చేయడం, మనం సర్కిల్లో ప్రజెంట్ చేయడం, వాళ్ళు ఈ రీజన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్స్ట్రా మనుషులు ఇవ్వడం. ఐ థింక్ ఇట్ ఇస్ సెకండ్ లార్జెస్ట్ మ్యాన్ పవర్ స్ట్రెంగ్త్ ఉన్న పరిస్థితి. అండ్ ఐ ఫౌండ్ దట్ గుంటూరు ఈస్ ద లీస్ట్ స్టాఫ్, గుంటూరు అర్బన్ ఈస్ ద లీస్ట్ స్టాఫ్. సో జనరల్ మేనేజర్ అష్టానికి సరిపోయాడు. అవును సార్ మీరు కష్టపడుతున్నాడు అంటే అలా మీరు లోడ్ చేస్తూ వెళ్ళిపోయారు సార్, ఉప్పోడు ఏడ్చే పప్పోడు ఏడ్చే టంకాలోడు కూడా దొల్లి ఆ టైప్లో సుబ్బారావు ఇస్ టు బి అప్రిషియేటెడ్ ఫర్ ఆగ్మెంటింగ్ ది స్టాఫ్ త్రూ కంటిన్యూస్ ప్రజెంటేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఆల్ ద బెస్ట్ సార్. అంటే సుబ్బారావు ఎందుకంటున్నాంటే అన్నమాట, ఫామ్ అయినప్పుడు కందుకో రీజన్ అంటే సుబ్బారావు అంటే మెంబర్ ప్రతిరోజు ఏదో ఒకటి అన్న ఫలానా ఎక్స్కి ఈ సమస్య ఉంది అన్న, ఏం చేద్దాం అన్న, ఇలా చేద్దాం రైట్ అన్న, ప్రతిరోజు ఏదో ఒకటి ఇష్యూ. అట్లానే
నాలెడ్జ్ పరంగా వచ్చేళ్ళకి సుబ్బారావు సపోజ్ మన ఫిట్మెంట్ గ్రేడింగ్ షీట్ చాలా మందికి తెలియదు. ఆ ఫిట్మెంట్ తయారు చేయాలంటే నెంబర్ 1 సుబ్బారావు, నెంబర్ 1. ఏమాత్రం ఏ తేడాలు ఉన్నా కానీ అన్న ఆడికి 4 నెలల నుంచి ఇంక్రిమెంట్ ఆగిపోయి వస్తుందన్న, ఇందుకు తయారు చేసి ఇప్పించిన సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా మందికి ఇప్పించాడు సుబ్బారావు. అట్లనే సర్క్యులర్ నాలెడ్జ్ ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక లీడర్ అంటే తర్వాత మాట్లాడతాను మిగిలిన విషయాలు. ఒక లీడర్ ఒకే క్వాలిటీ కాదు, లీడర్షిప్ క్వాలిటీ అంటే ఒకటే కాదు. ఇందాక హిస్టరీ చెప్పారు సార్, సూర్యకుమార్ సార్ హిస్టరీ చెప్పారు. చరిత్ర తెలియని వాడు చరిత్రని సోషల్ వర్క్ కానీ లేకపోతే సొసైటీకి కానీ ఇంకో విధంగా ఉపయోగించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన వాళ్లే ఆక్రమణలకు పాల్పడుతున్నారని, ఇలాంటి ఆక్రమణలు చేస్తున్న మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని వెంటనే సీఎం బర్తరఫ్ చేయాలని వైసీపీ రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. మార్కాపురం ప్రాంతంలో ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి కుటుంబ సభ్యులే బినామీ పేర్లతో వేలాది ఎకరాలు భూములను ఆక్రమించారని విమర్శించారు. స్థానిక మంగమూరు రోడ్లోని తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూర్యప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఎలా దారాదత్తం చేశారు ఆన్లైన్లో వాళ్ళ అసైన్ భూములు. ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా అర్హులైనటువంటి అసైన్ భూములో 20-30 సంవత్సరాల నుంచి అనుభవస్తులకి న్యాయం జరగాలని ఒక మంచి పాలసీని తీసుకొచ్చి మరి వాళ్ళందరికీ చేయాలనుకుంటే ఈ దుర్మార్గులు ఈ ముసుగులో ఈ అసైన్ భూములు మొత్తం కాజేయడానికి ఈరోజు తర్లుపాడు మండలంలో 300 ఎకరాల పైన సూరెడ్డి రామసుబ్బారెడ్డి భార్య భూలక్ష్మి వాళ్ళ బంధువుల పేర్ల మీద మరి బదలాయిచ్చి మరి పండుగుల రామకోటమ్మ, ఈమె ఎవరు తెలుసా? ఈమె దినసరి కోరి. ఇది రాయవరం మెడికల్ కాలేజ్ ఎదురుగా 4 ఎకరాల 97 సెంట్ల భూమి. దీన్ని కొట్టేయడానికి కూడా మరి కృష్ణమోహన్ రెడ్డి అలియాస్ గ్యాంగ్స్టర్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి గారు వీళ్ళ కబన్నాస్తాలు పోవడానికి ఈ భూమిలో కూడా చుట్టూ ఫినిషింగ్ వేసి ఈ భూమిని చెట్లు దానిమ్మ శాసనసభ్యుడిని చూడండి పొదిలి ఎవడమ్మ మొగుడుదని చెప్పని ఇది 400 సర్వే నంబర్ 480/1లో అక్కడ సంబంధించినటువంటి దాదాపు 8 ఎకరాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి భూమి. కళ్ళు మూసుకొని నిద్రపోయి మరి ఈ శ్రావణి వెంకటేశ్వర అనే వ్యక్తికి ఉడుము శ్రీనివాసరెడ్డి బినామీగా తొత్తుగా వివరించి అతను పుట్టుకతోనే అతను వ్యాపారమే శ్రావణ వెంకటేశ్వరులు టోటల్గా ఎక్కడైనా ఒక 10 ఎకరాలు వెంచేస్తారంటే దాని పక్కన ఒక 20 ఎకరాలు ఒక 5 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉంటాయి, వాటిని కాజేస్తానికి వెంచరేస్తాడు. దీనికి కొంత ఆయనకు సహకరించే విధంగా ఉడుము శ్రీనివాసరెడ్డి బంధువులు తమ్ముళ్ళు తన సంబంధించిన ఎమ్మెల్యే మామైనటువంటి కుటుంబ సభ్యులు మొత్తం దారాదత్తం చేసేందుకు మరి ఈ ప్రభుత్వ భూమి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన భూమి ఈ మధ్య నేను ఒక వీడియో కూడా పెట్టున్నాను. మీరు అందరు మీడియా ఉందా రండి, నేను తీసుకెళ్తా. ఎగ్జాక్ట్గా పంటకాలంలో నిలువెత్తున రోడ్ ఆపేసి మరి అక్కడ బిల్డింగ్లు 22 బిల్డింగ్లు మరి కట్టడం జరిగింది. ఎక్కడ పోతుంది? ఏం ప్రజాస్వామ్యం? మనం జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అభివృద్ధిలో మనం ఇక్కడ అభివృద్ధి చేయకుండా అవినీతి కొమ్ము కాసినటువంటి ఈ శాసనసభ్యుని బర్తరఫ్ చేయాలంటే ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలని చెప్పని మీడియా సాక్షిగా అడుగుతున్నాను. ఈ సర్వే నెంబర్ ఉండి ఏదైతే తర్లుపాడు ఎంపీపీ సుజాత చెప్పాను కదా, భూలక్ష్మి గారిది ఈ సర్వే నెంబర్కు సంబంధించినటువంటి ఈ భూముల్లో విడిగా 100 ఎకరాలు వాళ్ళ దారాదత్తం చేసుకున్నారు. ఒక 5-6 గంటలైనా నిజాయితీగా మీరు మీ కుటుంబం రాజకీయాలు చేయలేరని నేను అడుగుతున్నాను. ఈరోజు కుటుంబ పాలన
చేయొచ్చు, తప్పులేదు. కానీ ఇంత అవినీతికి అక్రమాలకి పాల్పడుతూ ఎంత దుర్మార్గం అని చెప్పి మీడియా సాక్షిగా వేడుకుంటూ మా జిల్లా సంబంధించిన మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు, నేను ఒకటే మీ ద్వారా మా మంత్రి గారిని అడుగుతున్నాను, వీటి మీద మీరు కఠిన చర్యలు తీసుకోకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయటానికి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చొని ఈ భూములు కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ఈ శాసనసభ్యుని బర్తరఫ్ చేయాలని చెప్పేసి నేను మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఎలా అయితే జిల్లాలో ఏ సమస్య వచ్చినా తన ఇంటికి చెప్పడానికి మనకొస్తాయి, కానీ చేసే ఈ మాటలు అవినీతి అక్రమాల గుండెల్లో నేనైతే నిద్రపోతా, వాళ్ళని మటుకు నిద్ర పోనీను, వాళ్ళ సంబంధించిన అవినీతి అక్రమాలు బయటపెడతా, ప్రజాస్వామ్యంలో మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లో తీసుకెళ్తా. నిజమైన కార్యకర్తల్ని గుర్తించండి. రాబోయే ఎన్నికల్లో మరి ఈరోజు మండల స్థాయి, గ్రామ స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులకి మా మంత్రి గారు ఎందుకు ఈ రోజు వరకు ఒక మీటింగ్ పెట్టకుండా సమన్వయ లోపం ఈరోజు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మరి భూ అక్రమాలు కానీ మరి క్యాడర్కి మరి స్థానిక శాసనసభ్యుల ద్వారా వచ్చేటువంటి ఒక గ్యాప్ని ఎందుకు ఫిలప్ చేయలేకపోతున్నారు? ఇలా వదిలేయటం మంత్రి గారు మీరు వైఫల్యం చెందకూడదు. మీరు ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.